మూర్తి ఇలా రండి. సార్ వస్తున్నాను సార్. చెప్పండి సార్. ఏంటి సార్? అదేంటంటే రైతుల కోసం బ్యాంకు వాళ్ళు ఇచ్చిన 5 కోట్ల రూపాయలు బీడు భూముల్ని బంజరు భూములుగా మార్చడానికి. వ్యవసాయము లేదు, పంటలు లేవు. ఈ జనం ఎందుకు డబ్బు ఖర్చు చేయడం లేదు? జనం డబ్బు తీసుకుంటేనేగా ఖర్చు చేయడానికి. తీసుకున్నారుగా. కంప్యూటర్ చెప్తోంది. కంప్యూటర్కి ఏం తెలుసు సార్? అప్పిచ్చిన వివరాలు చూపిస్తుంది. చేరవలసిన వాళ్ళకి ఈ డబ్బు వెళ్ళి చేరిందో లేదో చెప్తుందా? చెప్పలేదు కదా. మరి ఎవరు తీసుకున్నారు? ఈ ఊళ్ళో మార్తాండ అని ఒక ఆయన ఉన్నాడు సార్. మార్తాండ ఎవరతను? గాలి ఎటు వీచాలో మాత్రం చెప్పడు గాని మిగతా ఏ విషయాలైనా సరే ఈ ఊర్లో ఆయన నిర్ణయించాల్సిందే. ఇక్కడుండే ఒక పాత మేనేజర్ని పట్టుకుని ప్రజలందరి మొత్తంలోనూ అతనే కాజేశాడు సార్. ఈ విషయం ప్రజలకు తెలీదా? తెలీదండి. ఒకవేళ తెలిసినా కూడా ఈ అమాయక ప్రజలు అతను బాగా నమ్మేశారండి. వీళ్ళు జన్మలో మారండి. మూర్తి, జనాన్ని తిట్టద్దు. జనం ఏం చేయగలరు? ఎవరైనా సాయం చెయ్యరా అని అందరి మీద నమ్మకం పెట్టుకుంటారు. ఆ నమ్మకాన్ని సొమ్ము చేసుకుంటున్నారు అధికారంలో ఉన్నవాళ్ళు. ముందు ఈ విషయాన్ని ప్రజల మధ్యకి తీసుకురావాలి. మార్తాండ పలుకుబడి ఢిల్లీ వరకు ఉంది సార్. అరే నువ్వు ఒకటివి మాట్లాడితే ఢిల్లీ అంటావేంటి? వాళ్ళకి ఢిల్లీలో అధికారం ఇచ్చింది ప్రజలే. వాళ్ళకి ఢిల్లీలో పలుకుబడి ఉంటే రిజర్వ్ బ్యాంక్ ని కొలగొట్టమనం. ఎందుకని పేదవాళ్ళ కడుపులు కొట్టాలి? ఇకపై అలా జరగకూడదు. మనం ప్రజల మధ్యకి వెళ్ళాలి. ఆ ఏర్పాట్లు చూడండి. నిశ్శబ్దంగా ఉండండి. నిశ్శబ్దంగా ఉండండి. అందరూ నిశ్శబ్దంగా ఉండండి. సారే మన ఊరు కొత్తగా వచ్చిన బ్యాంక్ మేనేజర్ గారు. సార్ పేరు మిస్టర్ మహేంద్ర. నమస్కారం. మీరందరూ బ్యాంక్ లో అప్పు తీసుకున్నారు తెలుసా? అప్పు తీసుకున్నావా? ఉన్నయ్య 50,000. 50,000? ఈశ్వరరావు 60,000. 1000 రూపాయల నోటు కళ్ళతో చూడలేదు. 60,000. అబ్దుల్లా 30,000. వదిలితే ఊర్లో పేర్లన్నీ చదివేలాగా ఉన్నారు మీరు. అవును, అందరూ అప్పు తీసుకున్న వాళ్లే. అయ్యా బ్యాంక్ ఉన్న ఈదు వైపే మేము వెళ్ళలేదయ్యా. మాకు బ్యాంక్కి ఏమిటయ్యా సంబంధం? అదే మీరు చేసిన మొదటి తప్పు. బ్యాంక్ అనేది శ్రీమంతులకి చదువుకున్న వాళ్ళకే కాదు, పేదవాళ్లు చదువు లేని వాళ్ళు ఉపయోగించుకోవడానికి. ఈ విషయం మీకు తెలియకపోవడమే మీ సమస్య. మాకు బ్యాంకు ఏంటండి సమస్య? మీ దస్తావేజులని ఎవరి దగ్గర ఉన్నాయి? ఊరికి పెద్ద మార్తాండయ్య గారి దగ్గర ఉన్నాయండి. ఆయన చేతికి ఎందుకు ఇచ్చారు? వర్షం వస్తే గేదెలు బయట తడుస్తాయి, మేము లోపల తడుస్తాం. తడవకుండా భద్రంగా ఉంటాయని పత్రాలు ఆయన చేతికి ఇచ్చాం. మీరు నమ్మకంతో ఇచ్చిన దస్తావేజులు పెట్టి మీలాగే ఆయన సంతకం చేసి మీరు లోన్ తీసుకున్నట్టుగా ఆయన బ్యాంక్ లో తీసుకున్నారు. మాట్లాడాలంటే ఏమైనా మాట్లాడచ్చు. అన్యాయంగా మనిషి మీద నిందేయకండి. ఇలా చూడండి, ఆయన మంచివారేగా. వెళ్ళి మీ దస్తావేజులు తెచ్చుకోండి. ఎందుకు? మీకందరికీ మంచి చేయడానికే దేశ గ్రామీణ అభివృద్ధి సంస్థ అని ఒకటి ఉంది. కోళ్ల పెంపకం నుండి వ్యవసాయ ఉత్పత్తి వరకు అన్నిటికీ బ్యాంక్ లోన్ ఇస్తోంది. అది మీకు దక్కాలి. అదే నా కోరిక. మీరు వెళ్ళి మార్తాండకిచ్చిన దస్తావేజుల్ని వెంటనే తీసుకురండి. వాడు ఎవరో, వాడి దేవురో, ఏ కులమో తెలుసా మీకు? ఎవడో సహాయం చేస్తానని వస్తే సహాయం చేసిన నన్నే మర్చిపోతారా? మీ పిల్లల పెళ్లిళ్ళకి పేరంటాలకి ఇన్నాళ్ళు వాడే సాయం చేశాడా? మీకు శ్మశానానికి చోటు ఇచ్చింది ఈయనే కదరా. మిమ్మల్ని తగల పెట్టాలన్నా ఈయన చోటే, మిమ్మల్ని పాత పెట్టాలన్నా ఈయన చోటే. ఎంత ధైర్యం ఉంటే మా కాంపౌండ్ లోకి వచ్చేస్తా. మీ పత్రాలు మీకు ఇచ్చేస్తాను, కానీ నేనిచ్చిన డబ్బు తిరిగి నాకు ఇచ్చేయండి. రై ఇలా రారా. అయ్యా, పోయిన సంవత్సరం శ్రావణ మాసంలో జరిగిన నీ చెల్లెలి పెళ్లికి నేను డబ్బిచ్చాను కదా. అవునయ్యా. నా డబ్బు నాకు తిరిగిచ్చేసి పత్రాలు పట్టుకెళ్ళు. రైసూరి, అయ్యా, పోయిన సంవత్సరం వరదలు వచ్చినప్పుడు నీ ఇల్లు కూలిపోతే అందుకు డబ్బిచ్చాను కదా. ఆ డబ్బు నాకు ఇచ్చేసి నీ పత్రాలు పట్టుకెళ్ళు. అయ్యా, ఈ విధంగా ప్రతి ఒక్కరింట్లోనూ నా డబ్బు ఉంది. నా డబ్బు నాకు ఇచ్చేసి మీ పత్రాలు పట్టుకెళ్ళండి. అయ్యా, ఇది మీరు మాకు చేసిన సహాయం అనుకున్నామయ్యా. ఎందుకు సాయం చేయాలయ్యా? మురిక్కాలను బాగు చేసేది దాని మీద ప్రేమతో కాదు, మనకి గబ్బు కొట్టకూడదని. అయ్యా మేము మురుక్కాలువే అయి ఉండొచ్చు. ఒకే ఒక అనుమానం అయ్యా. జ్ఞాపకంగా తారీఖు కూడా చెప్పారు. మీరు చెప్పిన తారీఖు ప్రకారం మేము మీ దగ్గర మోసపోయామా, మీరు మా దగ్గర మోసపోయామా? కూర్చోరు. నా ముందు చేతులు కట్టుకుని ఉండేవాళ్ళు ఇప్పుడు నాకే ఎదురు తిరుగుతారా? పోండ్రా. ఏమిటయ్యా ఒట్టి చేతులతో వచ్చారు? పత్రాలు ఎక్కడా? అయ్యా మీరు చెప్పిందంతా నిజమయ్యా. ఆయన నమ్మి మేము మోసపోయామయ్యా. అవునయ్యా. అయ్యా, కూలి డబ్బులు కూడా ఆయన ఇస్తేనండి మేము తీసుకునేది. అప్పుగా ఇచ్చింది కూడా కూలి చేసి ఎప్పుడో తీర్చేసాం. మేము తాగే నీళ్లు కూడా అప్పు లెక్కనేసాడండి. ఆదాయానికి వెల కట్టచ్చు, కానీ ఈ మార్తాండ మీ పేదరికానికే వెల కట్టాడు. ఆపదలో చిక్కుకున్న వాళ్ళని, ఆదుకున్న వాళ్ళని చూశాను.
ఆదుకున్నట్టు ఆదుకొని వాళ్ళ జీవితాలతో ఆడుకున్న వాళ్ళని నేను ఇప్పుడే చూస్తున్నాను. నాకు ఒక్క నిమిషం పట్టదు వాడి అంతు చూడ్డానికి. నా సమస్య మార్తాండ్ కాదు, మీ పత్రాలు మీ చేతికి రావాలి. అందుకే ఆలోచిస్తున్నాను, ఏదైనా చట్ట ప్రకారం చేద్దాం. వెళ్ళొస్తామయ్యా, మాకు ఏదో ఒకటి మీరే చేయాలి. ఆగండి. మీ పత్రాలు మీ ఇంటికే వస్తాయి. వెళ్ళండి. ఏమిటయ్యా పత్రాలు ఇంటికి వస్తాయని చెప్తున్నారు మీరు? ఎలా వస్తాయండి? అతను ఎంత పెద్ద మనిషో తెలుసా? అనవసరంగా మాట ఇచ్చి మీరు అవమానపడబోతున్నారు. పత్రాలు వాళ్ళ ఇంటికి ఎలా చేరుతాయో నువ్వే చూడు. ఏ ధైర్యంతో ఎలా చెప్తున్నాడు ఈయన? హలో, కలెక్టర్ మేడమా? ఎస్. ఒక్కరు ఆత్మహత్య చేసుకోవడం చూసుంటారు, ఓ కుటుంబం అంతా ఆత్మహత్య చేసుకోవడం చూసుంటారు. ఇక్కడ ఒక ఊరంతా ఆత్మహత్య చేసుకోబోతాం. వాట్? వాళ్ళని వెంటనే అడ్డుకోలేదంటే గవర్నమెంట్కి మీరు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. మీరెవరు? జనం క్షేమం కోరుకునే ఒక ఇండియన్. ఈ ఊళ్ళో ఎవరు ఆత్మహత్యలు చేసుకోకూడదు. వెళ్ళండి. సార్, ఒక అతను కిరసనాలు తీసుకుని వెళ్తున్నాడు సార్. ఓ అతను ఆత్మహత్య చేసుకునే ఉన్నాడయ్యా. వీళ్ళు ఆపోయా పదా. యో ఆగయ్యా, పోలీస్ ఆగవయ్యా. యో, ఆగవయ్యా అంటే అయ్యా నీకు దండం. సార్ వదలండి సార్, కిరసనాలు పారిపోయకండి సార్. సార్ కిరసనాలు పారిపోయకండి సార్. సార్ వద్దు సార్, పారిపోయకండి సార్. వదలండి సార్. ఎందుకు సార్ కిరసనాలు పారిపోయారు? ఏయ్, నువ్వు ఆత్మహత్య చేసుకోవడానికి కిరసనాలు నేను తీసుకెళ్తున్నా? సార్ ఆత్మహత్య చేసుకుంటాను. గంటల తరబడి రేషన్ షాప్ లో నుంచి కిరసనాలు తెచ్చుకున్నానయ్యా. అన్యాయంగా కింద పారిపోస్తారు. దీనికి నేను ఆత్మహత్య చేసుకోవాలి. బాబు క్షమించు బాబు. ఓవే నీతో కాపురం చేసుకుని అక్కడ పోయి సావచ్చు. ఎల్లవయ్యా ఎల్లు, నేను ముందుగానే పాడి సిద్ధం చేశాను. ఎందుకైనా పట్టుకుంటారా? వద్దు వద్దు ఊరుకోవయ్యా. వద్దు. నువ్వు ఆత్మహత్య చేసుకుంటే మా ఉద్యోగాలు పోతాయి. నేను ఆత్మహత్య చేసుకుంటాను ఎవరయ్యా మీకు చెప్పింది? నా పెళ్ళాన్ని భయపడ్డానికి ఊరికే చెప్పాను. అవునా? రే రే ఆగో, రే ఆగో, రే. రేయ్, రేయ్, నువ్వు ఆత్మహత్య చేసుకోవట్లేదా? ఎవరు? నేనా? స్నానం చేయడానికి వచ్చానా? స్నానం చేయడానికి వచ్చావా? అయ్యా అయ్యా అయ్యా, కొంపలు ముంచి వరదొచ్చేసింది. వైశాఖ మాసంలో వరదలు ఇదిగో చూడండి, తల తగ్గ మాట్లాడడానికి సమయం కాదు. ఒక్కళ్ళు ఇద్దరు చచ్చారంటే రాత్రికి రాత్రే తోటలో పూర్తి చేయొచ్చు. 100 మందికి పైగా చస్తే మన పరిస్థితి ఏమవుతుంది? చస్తే చావని అది వాళ్ళ తలరాత. ఇదిగో చూడండి, తలరాతని చెప్పి తప్పించుకోలేం. ఈ చారండి కమిషను, ఆ కమిషను, ఈ కమిషను లొడ్డులు లొసుకుని మీ పీకలు పట్టేసుకుంటాయి. మీరు బాగా ఇరుక్కుపోతారు. ఆ తర్వాత చెప్పకూడే గతి. రేయ్, ముందు బ్యాంకులో డబ్బు కట్టి ఆ పత్రాలను తిరిగిచ్చేసే. ఇదిగో తీసుకో. కొట్టడానికి పగిలిపోద్ది. నీ పత్రాలు నీకే తెలియదేటి? రే, మీకు సొక్రదశ ఎక్కడో ఉందరా. ఏ ముసలి నీకు కావాల్సింది 6 అడుగులు. ఈ నెకరాలు నీకు కావాలా? తీసుకో. ఇదిగో ఇందులో పడి దొర్లు. మొహం చూస్తుంటే మంత్రాలు మారిలా ఉన్నావు. మంత్రాలు వేసి పత్రాలు దొబ్బేసావు. ఏ మంత్రం వేయలేదయ్యా. దేవుళ్ళ సమయానికి అబ్బాయి వచ్చి మా పత్రాలు మా ఇంటికే రప్పించాడు. ఇక్కడ ఉంటే మళ్ళీ వాయించేస్తారు. పదరా. రే, కత్తి నూరుతున్నావా, చెయ్యి కొక్కుంటున్నావా? రేయ్, ఏంట్రది? మొదలు పెడతానయ్యా. ఏ లీటర్ల ముక్కులో ఎడుతున్నావు? రే ఆపరా. ఏంటయ్యా? ఏంట్రది? 6,000. మాకు 5 ఏళ్ళు కదా ఉన్నాయి. ఇలాంటిది లక్షల్లో ఒకరిగా ఉంటుంది. అదృష్ట వేలంటారు. ఏది చూపించు. ఏంటయ్యా, ఉంగరం పెడతారా? రేయ్, నీ అదృష్టం నాకు ఇబ్బంది కలిగించకూడదు. సార్ ఇందులో